అందరికీ నమస్కారం. నా పేరు హేమంత్ కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి టాటా ట్రస్ట్, అలాగే స్వీకార్ నందు వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పెరేడ్ గ్రౌండ్స్లో మనకి పోలీస్ వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. ముఖ్యంగా తిరుపతి డిస్టిక్ ఎస్పీ గారు సుబ్బరాయుడు గారు సార్ ఆధ్వర్యంలో, అలాగే అడిషనల్ ఎస్పీ గారు విమలా కుమారి గారి ఆధ్వర్యంలో తిరుపతిలోని పోలీస్ వారికి, అలాగే మహిళా పోలీస్కి, అలాగే పురుషులకు కూడా ఈరోజు క్యాన్సర్ ఉచిత ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా బీపీ, షుగరు, అలాగే నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భముఖ ద్వార క్యాన్సర్కి ఉచితంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన ఉండాలని ముఖ్య ఉద్దేశంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి నెల మనం ఒక 20 క్యాంపులు అనేది కమ్యూనిటీ లెవెల్లో పెడుతున్నాము. దగ్గర 1000 మందికి ఉచితంగా స్క్రీనింగ్ చేసి ముందుగానే ఒకవేళ క్యాన్సర్ ఉంటే గుర్తించి వాళ్ళని మన తిరుపతిలోని స్వీకార్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అడ్వాన్స్ రీసెర్చ్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్, అలాగే TCCF టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ నందు తక్కువ ఫీజుతో అలాగే ఉచితమైన ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఉచితంగా కూడా మనము వాళ్ళకి క్యాన్సర్ యొక్క ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరి అవగాహన తెలుసుకొని అలాగే క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన ఉండడం ద్వారా వాళ్ళు ఒకవేళ క్యాన్సర్ ఉంటే తప్పకుండా వచ్చి మన హాస్పిటల్ నందు నిర్ధారించుకొని తక్కువ ఫీజుతోనే వాళ్ళు నయం చేసుకోవచ్చని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుని ఎందుకంటే చాలామందికి అవగాహన లేకనే మా దగ్గరికి 4వ స్టేజ్లో వస్తున్నారు. క్యాన్సర్లు ముఖ్యంగా 4 స్టేజ్ 1, 2, 3, 4. 1, 2లో మనము చూసుకోగలిగితే తప్పకుండా నయం చేసుకోవచ్చు. 3, 4 అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమనే ముఖ్యంగా అవగాహన ఇస్తూ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ మాధురి. నేను పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు మన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సిబ్బంది యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించి ఎస్పీ గారు క్యాన్సర్ అవేర్నెస్ అవగాహన మరియు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ స్త్రీలు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ క్యాన్సర్ని ముందుగా గ్రహించడం వల్ల దాన్ని 100% క్యూర్ ఉంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు కుమారి, ఉమెన్ ఏఎస్ఐ,
నేను వెస్ట్ పిఎస్లో పనిచేస్తున్నాను. మాకు మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో, మా అడిషనల్ ఎస్పీ మేడం గారు, మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో క్యాన్సర్ టెస్టులు ఉచితంగా క్యాన్సర్ టెస్టులు చేయించారు. ప్రతి ఒక్క లేడీస్కి 30 అబోవ్ ప్రతి ఒక్క లేడీస్కి ఈ టెస్టులు అవగాహన చాలా బాగున్నది. టాటా క్యాన్సర్ వాళ్ళు ఉచితంగా చేసినారు కాబట్టి ఈ అవగాహన మంచిగా చేసినారు. మేము ప్రతినిత్యము డ్యూటీలో ఉండి మాకు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు కానీ ఏదైనా చేసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ మా ఆఫీసర్స్ ఈ అవకాశం కల్పించిన దానికి మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కానీ మా తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఈ టెస్టులు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ క్యాన్సర్ టెస్టులు టాటా క్యాన్సర్ టెస్టులు బాగా చేశారు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశము ఉపయోగించుకోవాలి. ఈ అవకాశంని కల్పించిన మా ఎస్పీ గారికి, మా అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు అంజలి, ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. తిరుపతి క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఆఫీస్ నందు పనిచేస్తున్నాను. ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు తిరుపతి అడిషనల్ ఎస్పీ క్రైమ్ మేడం గారు ఆధ్వర్యంలో తిరుపతి పోలీస్ సిబ్బందికి మరియు సిబ్బంది ఫ్యామిలీ వాళ్ళందరికీ టాటా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చిన సిబ్బంది వారితో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించడం జరుగుతోంది మరియు బ్లడ్ టెస్టులు చేయిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి మరియు అడిషనల్ ఎస్పీ మేడం గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి సమయం సరిపోవటం లేదు. అనారోగ్యంగా ఉంటూ ఉన్నారు చాలామంది. వాళ్ళకి అవకాశము సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా 90 మంది దాకా పరీక్షకు చేయించుకున్నారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు సాయంత్రము 4 గంటల వరకు ఈ పరీక్షలు జరుపుతారు. ఇంకా వస్తూనే ఉన్నారు. సాయంకాలం 4 గంటలకి మేము మ్యాక్సిమం 200 మెంబర్స్ అటెండ్ అవుతారు అని అనుకుంటున్నాము. మహిళలందరికీ ఈ టెస్ట్ చేయించుకోవడం వలన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలం క్యాన్సర్కి చాలా బాధపడుతున్నారు. క్యాన్సర్ అంటే ఏమో తెలియని దానికి అవగాహన తెలుసుకుంటున్నారు. అవేర్నెస్ ప్రోగ్రాం వలన క్యాన్సర్ని ఎలా దూరం చేసుకోవాలనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకునేదానికి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు చికిత్స ఫ్రీగానే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళొచ్చు. నా పేరు గిరిజ. నేను మహిళా రక్షకులో పనిచేస్తున్నాను. ఈరోజు మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ మేడం గారు, అడిషనల్ ఎస్పీ సార్ గారు వారి ఆధ్వర్యంలో, డాక్టర్ మేడం వాళ్ళ ఆధ్వర్యంలో మాకి ఈ షుగర్ టెస్టు, అలాగే బీపీ, క్యాన్సర్ టెస్టులు ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ విధంగా టెస్టులు చేయడం వల్ల మేము హెల్తీగా ఉంటాము. తర్వాత మాకు డ్యూటీలు చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది, హెల్తీగా ఉండే దానివలన. అదేవిధంగా ఈ టెస్టుల వలన మేము డ్యూటీలో ఉంటాం కనుక బయట వెళ్ళి చేయించుకోవడానికి టైం కుదరదు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ టాటా కంపెనీ వాళ్ళు మాకు టెస్టులు చేసేదానివలన మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రత్నమ్మ సార్. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఎస్పీ దొర గారు ఈ క్యాంపు నిర్వహించినారు, మెడికల్ క్యాంపు. ఈ క్యాంపు వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డ్యూటీకి చేయలేని వాళ్ళు కూడా ఈ క్యాంపులో చూపించుకొని తర్వాత మాకు ఏం రిమార్క్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి ఆఫీసులకు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
చాలా హ్యాపీగా ఉంది ఈ క్యాంప్ వల్ల. మాకు బ్లడ్ టెస్ట్ చేశారు, ప్లస్ క్యాన్సర్కి సంబంధించింది చూస్తున్నారు. అన్ని టెస్టులు కూడా చేస్తామని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎస్పీ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సార్. అందులో మీకు కూడా సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు ఆశ అండి. నేను దిశ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. ఈ దినము గౌరవనీయులైన ఎస్పీ గారు, క్రైమ్ అడిషనల్ ఎస్పీ మేడం గారు, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన అడిషనల్ ఎస్పీ సారు అందరూ కలిసి మా కొరకు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న పోలీస్ మెంబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా మెడికల్ క్యాంప్ అనేది అవేర్నెస్ ద్వారా, అలాగే మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేసి మన టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ద్వారా ఈ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే బిజీ షెడ్యూల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనే ఒక ఆలోచన అయితే ఉంటుంది, కానీ వెళ్ళి చూపించుకునేంత టైం ఉండదు. ఏదైనా టైం దొరికిందంటే రెస్ట్ తీసుకుందాం, ఇంట్లో ఉందామనే ఆలోచనే కానీ ఇలాగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే పరిణామాలు ఏదైతే ఉండదు. కానీ సార్ గారు ఎంతగానో ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొనాలని, కంపల్సరీగా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ క్యాంప్ వచ్చి స్లాట్ల ద్వారా ప్రతి ఒక్కరు వచ్చి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి టైమింగ్స్ని కేటాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుతున్నారు. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, మౌత్ క్యాన్సర్ గురించి ముఖ్యంగా తెలియజేస్తున్నారు. మనకందరికీ తెలిసిందే ఈ నవేడేస్లో క్యాన్సర్ ఎక్కడ చూసినా 10 మందిలో ఒకరికైనా క్యాన్సర్ అనే మాటను మనం వింటున్నాము. అటువంటి క్యాన్సర్ నుంచి ఈ మన పోలీస్ మెంబర్స్ ఎవరు కూడా పడకూడదు, పోలీస్ పర్సన్స్ పడకూడదు అనే ఉద్దేశంతో సార్ గారు ఎంతగానో ఆలోచించి ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాము, తెలుసుకున్నాము కూడా. చాలా డాక్టర్స్ కూడా వచ్చి చెప్పారు ఎలా చేసుకోవాలి, ఇంట్లోనే ఎలా టెస్ట్ చేసుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియపరిచారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇక్కడ జరిపారు. దాని ద్వారా వచ్చిన తర్వాత బాధపడకుండా రాకముందు ప్రివెన్షన్ అనేది ఎంతో ఇంపార్టెంట్, బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా. కాబట్టి రాకముందే ఎలాగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని తెలియపరిచారు. నిజంగా ఈ క్యాంప్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఎంతో ఉపయోగకరమైన క్యాంపు. అందుని బట్టి ఎస్పీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులైన ఎస్పీ గారు మెడికల్ క్యాంపు పెట్టించారు. ఈ మెడికల్ క్యాంపులో చాలామంది ఉమెన్ పీసీలు వచ్చి మెడికల్ టెస్ట్ చేయించుకున్నారు. బ్లడ్ టెస్ట్ ప్లస్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్నారు. చాలామందికి బాగుందని చెప్తున్నారు. మా అడిషనల్ ఎస్పీ మేడము విమల కుమారి మేడం ఆధ్వర్యంలో ఇప్పుడు ఇలా మేడం ఉండేటప్పుడు మామూలుగా ఉమెన్స్ డే అప్పుడు చేయించేవాళ్ళు, ఇప్పుడైతే చాలా లేటుగా చేయించారు. చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా చేయించిన దానికి. మా మేడం ఉన్న రోజులు, మా విమల కుమారి మేడం ఉన్న రోజులు మాకు ఇలాంటి టెస్టులు బాగా చేపిస్తారని కోరుకుంటున్నాను. మా మేడం ఎక్కడున్నా బాగున్నారు, మా ఎస్పీ గారు, మా మేడం గారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి లేడీస్ అందరికీను క్యాన్సర్ టెస్టు అండ్ బీపీ, షుగరు అన్ని టెస్టులు నిర్వహించడమైనది. కావున ఎస్పీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
నమస్తే అండి, నా పేరు అమరావతి. మేము టాటా క్యాన్సర్ హాస్పిటల్ నుండి వస్తున్నాము. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్యాన్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము, మనకి తెలిసిన బంధువులనే చాలామందికి చూస్తున్నాము. వాటిలో ముఖ్య ఉద్దేశంలో ప్రథమంగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం, ఈ 3 క్యాన్సర్లు తీసుకున్నట్లయితే మనం కొంచెం అవగాహన కల్పించడం వల్ల ప్రజలలో, అదేవిధంగా వాళ్ళకి స్క్రీనింగ్ పరీక్షల గురించి చేయడం వల్ల ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. వాటిలో భాగంగానే ఈరోజు మనం పోలీస్ క్యాంపస్లో ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్స్కి మనం స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మగవాళ్ళలో తీసుకుంటుంటే బీపీ, షుగరు, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఆడవాళ్ళలో తీసుకుంటే బీపీ, షుగరు, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేటివి చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరికి అవగాహన అంటున్నాం, అది ఏ విధంగా కల్పించాలి అంటే, ప్రతి ఒక్క మహిళ అనేది స్వయ రొమ్ము పరీక్ష అనేది చేసుకోవాలి. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటంటే 25 ఏళ్ళ మహిళ నుండి మహిళ ఎన్నేళ్ళు జీవించుంటే, ముఖ్యంగా 25 to 65 అనేది ఏజ్ గ్రూప్ టార్గెట్ అనమాట. సో ఒకవేళ 75 years ఉమెన్ ఉన్నా కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మ్యారేజ్ అయిన వాళ్ళ కాని వాళ్ళ కాదు, ప్రతి ఒక్క మహిళ చేసుకోవాలి. ఇంకా గర్భాశయ ముఖద్వారానికి సంబంధించి అంటే ఓన్లీ పెళ్ళైన మహిళలకు మాత్రమే మనం స్క్రీనింగ్ పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది క్యాన్సర్ని కలుగజేసే వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి పెళ్లి తర్వాత, భార్యాభర్తల కలయిక తర్వాతనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే మనం పెళ్ళైన మహిళలు ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు అనేటివి చేయడం జరుగుతుంది. గర్భాశయ ముఖద్వారం వరకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సో క్యాన్సర్ లాంటి ఇబ్బందులు ఏమన్నా దగ్గరగా ఉన్నారనేది చూడడం జరుగుతుంది. వీటిల్లో ఏమన్నా సస్పెక్టెడ్గానే అనిపిస్తే, అంటే మేము చేసిన పరీక్షల్లో ఇది క్యాన్సర్కి దగ్గరగా ఉంది, నిర్ధారణ కలుగజేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని మన హాస్పిటల్కి తరలించడం జరుగుతుందన్నమాట. అక్కడ కూడా వాళ్ళకి వివిధ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, మన ఎంప్లాయీస్ది కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి పరంగా అయితే సో ఆరోగ్య ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి పరంగా ఫ్రీగా చేయడము, అలాగే కొన్ని వాటికి ప్రైవేట్ వాటికి అమౌంట్ తీసుకొని చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనం స్క్రీనింగ్ వరకు చేస్తాము. ఒకవేళ క్యాన్సర్ నిర్ధారణ జరిగిన తర్వాత వాళ్ళకి మన టాటా క్యాన్సర్ హాస్పిటల్లోనే వైద్యం అందించడం జరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, క్యాన్సర్ లాంటివి ఏమీ కాదు అంటే కానీ మనం నియర్గా ఉన్న ఏ గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్కైనా సరే రెఫరల్ పెట్టడం జరుగుతుందన్నమాట. మనం ఇక్కడ వరకు ఏం చెప్పాము, ఆడవాళ్ళల్లో రొమ్ముకి, గర్భాశయానికి సంబంధించి చెప్పాము. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రాకుండా ఒక టీకా అంటే వ్యాక్సినేషన్ అనేది అవైలబిలిటీలో ఉంది. అది కూడా మనకి గవర్నమెంట్లో ఇంకా ప్రవేశపెట్టలేదు, ఫ్యూచర్లో రావచ్చు. సో ఈలోపు ఎవరైనా వేసుకోవాలంటే 8 to 14 years పిల్లలకి 2 doses వేసుకోవాలి. 14 years అబోవ్ నుండి స్టిల్ అన్మ్యారీడ్ 30 years కానీ 32 years కానీ వాళ్ళు కూడా 3 doses అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు నియర్ ఏ డాక్టర్ అయితే ఉన్నారో, ఫ్యామిలీ డాక్టర్, ఏదర్ పీడియాట్రిషియన్, లేదు గైనకాలజిస్ట్, జనరల్, ఎవరైనా సరే మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ దగ్గరే వేసుకోవచ్చు. ముఖ్యంగా రతన్ టాటా గారు ఇక్కడ స్క్రీనింగ్ ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి అంటే, ఏది ఆశించి కాదు, ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్కరికి, అంటే చదువు ఉందా లేదా అన్నది కాదు, ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అంటే అవగాహన కలగజేయడం వల్ల వాళ్ళకి అమ్మ క్యాన్సర్ టెస్టులు చేస్తారా, ఏం చేసేస్తారా ఏమన్నా భయాన్ని వాళ్ళ నుండి తీసివేసి ఆరోగ్యంగా ఉండాలి. అలాగే కొన్ని ఈ 3 క్యాన్సర్లు తీసుకుంటే మనం కొంచెం ధైర్యం చేసి అవగాహన ఉన్నట్లయితే కానీ ఈ క్యాన్సర్ని మనము దూరంగా మన యొక్క ఏపీ కావచ్చు, తిరుపతి డిస్టిక్ కావచ్చు, మన ఇండియా నుండే కూడా బయటకు పంపించేయచ్చు. దీనికి మేము ఒక్కరే చేసే కృషి కాదు, ప్రతి ఒక్కరూ మీకు మీరుగానే ఇండివిజువల్గా వచ్చి చేసుకోవాలి ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేటివి. వ్యాక్సినేషన్ కూడా మీ పిల్లలకు వేయించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ని ప్రమోట్ చేయండి. దీనివల్ల మనకి లాభదేవాలు ఏమీ లేవు, ఆరోగ్యంగా ఉండడము అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రతన్ టాటా గారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ అందరికీ, మన పోలీసు లక్ష్మి గారికి, మిగిలిన పెద్దలందరికీ, ముఖ్యంగా రవి మనోహరాచారి గారు డిఎస్పీ గారు అందరికీ నా హృదయపూర్వక. క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాం సార్, అందుకని టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతో స్క్రీనింగ్ టెస్ట్ చేయడము, అవసరమైతే ట్రీట్మెంట్స్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు సార్. వాళ్ళతో మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు కూడా అసోసియేషన్ ఉంది సార్. ఇంతకుముందు విషయం సార్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా అంటే మన వాళ్ళందరూ ఒకేసారి వచ్చి ఇక్కడ ఎక్కువ మంది ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అందరికీ స్లాట్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ వచ్చేసి పోలీస్ అందరికీ It's very great honor to conduct cancer awareness camp to police department. Thank you so much, sir. Because of your support, you have to conduct this type of camps. Thank you so much. There are so many false reasons like weight loss or for fasting, ఎక్కువ వాటర్ టస్టీగా ఉంటుంది. సో ఇలా సో మెనీ సివియర్ రీజన్స్ అనేది చెప్తున్నారు. సో టాటా ఇన్స్టిట్యూట్ డాక్టర్ వెంకయ్య బాబు గారికి, సహచర ఉద్యోగి వెంకయ్య బాబు ఎస్ఎస్పీ క్రైమ్స్, తర్వాత హేమంత్ కుమార్ ప్రోగ్రామ్ మేనేజర్, ఎస్ఎస్పీ యా అండ్ ఇంకా పోలీసు ఉద్యోగులకు, డాక్టర్స్కి, ఇక్కడికి చేసిన పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ఈనాటి ప్రజెంట్ సొసైటీలో ఒత్తిడి వలన కానీ లేదా తింటున్న ఆహారం వలన, అడల్ట్రేషన్ వలన, వాళ్ళ దురలవాట్ల వలన అనేక రకాలుగా క్యాన్సర్కి కారణం అవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా దానికి లోన్ అవుతున్నారు. కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల తర్వాత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు అనుకోవడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం డాక్టర్ గారు అన్నట్లుగా స్కాన్ అనేది వెరీ స్మాల్ ఇష్యూ. ఒకసారి స్కాన్ చేసుకుంటే ఇనిషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ వ్యక్తితో పాటు మనం కూడా ఆ విధంగానే మనం దాని నుంచి బయటపడి జీవనం కొనసాగించవచ్చు. లేదా లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడే ఆ విధంగా ఇబ్బంది ఉంది. పూర్వకాలంలో క్యాన్సర్ అనేది వస్తే ఇంకా బతకలేము అనే పరిస్థితి ఉందని, ఇప్పుడు చాలామందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 or 2 స్టేజెస్లో వస్తే దాన్ని పూర్తిగా నయం చేసే కెపాసిటీ అనేది ఇప్పుడు మన డాక్టర్స్ దగ్గర, మన టెక్నికల్గా డాక్టర్స్ దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం అందరూ, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సడన్ ఏజ్ దాటినా ఆ స్కాన్కి వెళ్తే అందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు బయటపడతాయి అండ్ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి వెంటనే ఆర్గనైజ్ చేసిన ఎస్ఎస్పీ క్రైమ్స్ అండ్ డాక్టర్స్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ద్వారా మరింత సమాజంలో అందరూ కూడా స్కాన్ చేయించుకోవడము లేదా ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం అనేది చాలా చిన్న విషయం అని తెలుసుకొని అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు సార్.